వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజ్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 500 గ్రామ్స్ క్యాబేజీని తీసుకున్నాను. దీన్ని శుభ్రం చేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులో కలుపుదాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఈ విధంగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు శనగపిండి, 1 కప్పు మైదాని కలుపుదాం. ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు పకోడీని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేద్దాం. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా నూనెలో ఈ విధంగా వేసి ఫ్రై చేద్దాం. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 1 కప్పు జీడిపప్పుని ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన వేరుశనగ పప్పు, జీడిపప్పును కూడా పకోడీలో మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 కప్పు కరివేపాకుని కూడా ఫ్రై చేసి ఇందులో కలుపుదాం. ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా చాట్ మసాలాని వేసి దీన్ని బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. అంతే, రెడీ అయింది క్యాబేజ్ పకోడీ. దీన్ని దాల్ రైస్లో కానీ చట్నీ రైస్లో కానీ తింటే చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.